వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కాలీఫ్లవర్ బైట్స్ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళు పోసి మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని ఈ సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎక్కువ ఉడకనియద్దు ఇది నీళ్ళల్లో. వేడి నీళ్ళలో వేసినాక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు కాలీఫ్లవర్ ముక్కల్ని ఉంచాలి. అట్లనే తర్వాత వీటిని వడగట్టుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో 5 నిమిషాల నుంచి తర్వాత తీసేయాలి. తీసేసి ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళు మొత్తం పోయే వరకు పెట్టుకోవాలి స్ట్రైనర్లో. కాలీఫ్లవర్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, బ్రెడ్ క్రమ్స్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఒక బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని దీంట్లో కారము, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, సాల్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్, మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ ఇవ్వాలి. కోటింగ్ ఇచ్చి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అన్ని కాలీఫ్లవర్ ముక్కలకు బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇవ్వాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ముందు ఈ విధంగా అన్ని బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇచ్చేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ వేడైంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేస్తాము వీటిని. అన్ని కాలీఫ్లవర్ ముక్కలు ఇలాగే వేయించుకుందాం ఆయిల్లో. ఈ విధంగా అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేది. కరకరలాడే కాలీఫ్లవర్ బైట్స్ రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.